హాయ్ వెల్కమ్ టు లైఫ్ అండ్ స్టైల్. ఎప్పట్లానే ఈరోజు కూడా సరికొత్త స్టైలిష్ అప్డేట్స్తో ముస్తాబైంది మన లైఫ్ అండ్ స్టైల్. ఇక ఆలస్యం చేయకుండా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిద్దాం. శరీరంలోని ఏదైనా ఒక భాగం సరిగ్గా పనిచేయకపోతే అలాంటి వారిలో ఖచ్చితంగా ఏదో ఒక టాలెంట్ ఉంటుందంటారు. వారిలో ఉన్న లోపాన్ని కూడా మర్చిపోయి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగిపోయి ఇలాంటి ఎంతోమంది వికలాంగుల సక్సెస్ స్టోరీస్తో ఒక బుక్ రాశారు సంధ్య గారు. ఇప్పుడు తను ఏం చెప్తున్నారో విందాం. నా పేరు పాలపర్తి సంధ్యారాణి అండి. నా స్వగ్రామం వచ్చేసి బాపట్ల. కానీ పుట్టి పెరిగిందంతా కూడా మా నాన్నగారి ఉద్యోగరీత్యా నేను నార్త్ ఇండియాలో పుట్టి పెరిగాను. నా ఎడ్యుకేషన్ అది కూడా అంతా అక్కడే అయింది. నా వివాహం అయిన తర్వాత నేను హైదరాబాద్ రావటం జరిగింది. ఈ రచనా వ్యాసంగంలోకి వస్తాను అని నేను ఎప్పుడూ అనుకోలేదు. దీనిలోకి అంటే మా అమ్మాయి పుట్టిన తర్వాత మా అమ్మాయి ముద్దు ముద్దు మాటలు తప్పటడుగులు చూసి నాలో ఏవో కొన్ని భావాలు కలిగేవి. ఆ భావాలన్నింటినీ కూడా నేను మా అమ్మాయి గుర్తుగా అన్ని డైరీలో రాసి పెట్టుకొని వచ్చిన బంధువులకి స్నేహితులకి చదివి వినిపిస్తూ ఉండేదాన్ని. అవి చదివి చూసి వాళ్ళు చాలా బాగా రాస్తున్నావు, ఫీలింగ్స్ మనసుకి హత్తుకునేలాగా ఉన్నాయి, నువ్వెందుకు చిన్న చిన్న కవితలు కానీ కథలు కానీ రాయటం మొదలు పెట్టకూడదు అని అనేవారు. అలా నేను ఒక కవిత ఫస్ట్ 2006లో ఒక కవిత రాశాను, సగటు మనిషి అని చెప్పి. అది ఆంధ్రప్రదేశ్ మ్యాగజైన్ 2006 డిసెంబర్ ఎడిషన్లో పబ్లిష్ అయింది. అప్పటి నుంచి నేను చిన్న చిన్న కవితలు రాయటము, కథలు ఎప్పుడు రాయలేదు కానీ కవితలు అనేవి రాస్తూ వచ్చాను. నెమ్మదిగా అలా నా రైటింగ్ స్కిల్స్ డెవలప్ చేసుకుంటూ రావటం జరిగింది. సమాజం కోసం ఏదైనా చేయాలనే తపన నా ఫ్యామిలీలోనే ఉంది. అలాగే మా పెదనాన్నగారు పాలపర్తి రాంప్రసాద్ అని చెప్పి ఆయన ఆంధ్రపత్రిక ఎడిటర్గా చేసేవారు. ఆయన హిస్టారికల్ నవల్స్ చాలా రాశారు. అంటే రోషనారా, షాజహాను, మహామంత్రి తిమ్మరుసు, అప్పాజీ, పృథ్వీరాజు ఇలాంటి రచనలు విజయ అనుబంధ నవలలుగా వచ్చేవి ఆ రోజుల్లో. సో జెనెటిక్గా అవన్నీ బహుశా నాలో ఉండి ఉంటాయి, అవి నాకు తెలియలేదు. కానీ ఆ భావాలు అనేవి మాత్రం మా అమ్మాయి పుట్టిన తర్వాత ఆ ఫీలింగ్స్ అనేవి బయటికి రావడం అనేది జరిగింది. సో అలా మా అమ్మాయి పుట్టిన తర్వాతనే నాకు ఈ రచనా వ్యాసంగం అనేది ప్రారంభించాను. ఎన్నో ముఖాముఖి శీర్షికలు నిర్వహించడం జరిగింది. దాదాపు 1000కి పైగా నేను కవితలు, ముఖాముఖి శీర్షికలు ఆధ్యాత్మికంగా కానివ్వండి, సామాజికంగా ఎక్కువగా ఉమెన్ ప్రాబ్లమ్స్ మీద నేను రాయటం జరిగింది. అలా రాస్తూ ఉండగా చాలామంది అన్నారు, మీరు ఒక పుస్తకం రాయొచ్చు కదా అంటే, నేను పుస్తకం రాసే అంతటి స్టేజ్లో అంటే అంత కెపాసిటీ నాలో లేదు అని అనుకునేదాన్ని. కానీ ఒకరోజు నాకు అది అంటే కొంతమందికి నమ్మకం కలగకపోవచ్చు, నా చెవిలో ఎవరో వచ్చి చెప్పినట్టు అనిపించింది, వికలాంగుల మీద మీరు వికలాంగుల మీద పుస్తకం రాయి, ఇదే నాకు వినిపించింది. సో లేచి కళ్ళు తెరిచి చూస్తే నాకు ఎదురుగా ఎవరు కనపడలేదు. సరే నా ఫీలింగ్ ఏమోలే అని అనుకున్నాను. కానీ అది వినిపించిన వెంటనే ఆలోచన మాత్రం, ఒక విత్తు మాత్రం మనసులో పడింది. అవును, వికలాంగుల మీద నేను ఎందుకు రాయలేను, కానీ రాయొచ్చు, కానీ నేను ఏం సందేశాన్ని ఇవ్వాలి, ఆ పుస్తకం ద్వారా నేను ఒక మెసేజ్ అనేది నేను కలగాలి కదా సమాజానికి. సో ఆలోచన ఎలా నాకు అన్వయించుకున్నానంటే, ఇవాళ రేపు పిల్లల్లో ముఖ్యంగా వివాహమైన ఆడపిల్లల్లో కానివ్వండి, లేదా యూత్ 15 to 30 years లోపు ఆడపిల్లలలో ఎక్కువగా ఆత్మహత్యలు, సూసైడ్ టెండెన్సీ ఎక్కువైపోతుంది. సో ఎందుకు చనిపోతున్నారు, చనిపోవాలి, లైఫ్ అనేది ఒక్కసారే వస్తుంది, జీవితం అంటే ఎన్నో జరుగుతాయి. సో జీవితానికి భయపడి కానీ సమాజానికి భయపడి కానీ ఆత్మహత్యలు చేసుకోవద్దు, మృత్యువుని ఆహ్వానించవద్దు. చనిపోయిన తర్వాత అయ్యో మా అమ్మాయి చనిపోయిందని చెప్పేసి కొంతమంది తల్లిదండ్రులు ఏడుస్తూ ఉంటారు, దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. ఈ పుస్తకం రాసిన తర్వాత నాకు ఒక 7 సన్మానాలు జరిగాయి. ఉత్తమ గ్రంథ రచయిత్రి పురస్కారం అందుకున్నాను, భరతముని వాళ్ళు ఇచ్చారు. తర్వాత అట్లాంటాలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్గా సెలెక్ట్ అయిందని చెప్పి ఎవరో నాకు ఫోన్ చేసి చెప్పారు. చెప్పినప్పుడు నాకు ఇంకొక ఆలోచన వచ్చింది, ఈ పుస్తకాన్ని నేను జాతీయంగానే కాదు అంతర్జాతీయంగా ఎందుకు తీసుకెళ్ళకూడదు అనే ఉద్దేశంతో దీన్ని నేను ఇంగ్లీష్లోకి తర్జుమా చేయించడం జరిగింది. ప్రస్తుతం ఈ పుస్తకము ఒక 10-15 రోజుల్లో రిలీజ్ చేస్తాను నేను. దాన్ని మీకు కవర్ పేజ్ చూపిస్తాను. ఇది విన్నర్స్ ఇన్ స్ట్రగుల్ ఆఫ్ లైఫ్, ఇది ఇంగ్లీష్ వర్షన్. తెలుగులో దీని పేరు విజేతలు జీవిత పోరాటంలో.
ఈ పుస్తకం రాయాలి అనే ఆలోచన అయితే వచ్చింది, కానీ దీన్ని ఎలాగ నేను ఆలోచన రావడంతోనే సరిపోదు కదా, మరి ఇన్ఫర్మేషన్ కావాల్సిన సమాచారాన్ని అంతా కూడా సేకరించుకోవాలి, ఎక్కడి నుంచి సేకరించాలి, ఎవరిని సేకరించాలి, ఎవరిని అడిగితే ఇస్తారు, సో అనే ఆలోచనలు నాలో మొదలైనవి. దీనికంటే ముందుగా అసలు నా ఆలోచన సరైంది అవునా కాదా, ఈ ప్రాజెక్ట్ నేను చేసినందువల్ల ఏమైనా ఉపయోగం ఉందా లేదా అని చెప్పేసి నేను శ్రీమతి చిల్లర భవానీ గారు చాలా ఫేమస్ రైటరు, ఆవిడని అడిగాను. ఆవిడని అడిగితే ఆవిడ చాలా మంచి ప్రాజెక్ట్ అమ్మా, చాలా మంచి ఆలోచన నీది, తప్పకుండా సక్సెస్ అవుతావు, నువ్వు తప్పకుండా ప్రయత్నం చేయి, పుస్తకం రాయి అని చెప్పి ఆవిడ ప్రోత్సహించారు. దాంతోపాటుగా నా ఫ్యామిలీలో పాలపర్తి ఉమాదేవి గారని నా మేనత్త, ఆవిడకు కూడా చెప్పాను ఇలా రాద్దాం అనుకుంటున్నాను అత్తయ్య అంటే, మా అందరికీ సామాజిక స్పృహ ఉన్నవాళ్ళమే కాబట్టి సమాజం కోసం ఏదైనా చేయాలి అనే తపన అందరిలో ఉంది కనుక మా అత్తయ్య కూడా చాలా మంచి ఆలోచన, సమాజం కోసం చేద్దాం అనుకుంటున్నావు, ఇంతవరకు ఇలాంటి ఆలోచన ఎవరికి వచ్చి ఉండకపోవచ్చు, తప్పకుండా నువ్వు రాయి అని చెప్పి తను కూడా ప్రోత్సహించారు నన్ను. ఈ పుస్తకంలో ఇన్స్పిరేషనల్ స్టోరీస్ అంటే చాలా ఉన్నాయి. దానిలో ముఖ్యంగా కల్వకుంట్ల సంధ్యారాణి అని డబ్బింగ్ ఆర్టిస్ట్ ఉంది. ఆ అమ్మాయి స్ట్రగుల్ అనేది, ఆ అమ్మాయి పడిన కష్టాలు అనేది కానీ వింటూ ఉంటే, చూడటం వేరు వినటం వేరు, వింటూ ఉంటేనే మన ఒళ్ళు గగ్గురు పొడుస్తుంది, అంత స్ట్రగుల్ చేసింది ఆ అమ్మాయి లైఫ్ తోటి. అలాగే సుధా చంద్రన్ అని చెప్పేసి మనకు తెలిసిందే కదా, మయూరి హీరోయిన్, ఆ అమ్మాయిది కూడా చాలా స్టోరీ అందరికీ తెలిసిన స్టోరీనే. అలాగే ఒక బ్లైండ్ క్రికెటర్ ఉన్నాడు, ఒక బ్లైండ్ చెస్ ప్లేయర్ ఉన్నాడు, ఒక బ్లైండ్ ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్ ఉన్నారు. ఇలా డిఫరెంట్ కేటగిరీస్ నుంచి నేను ఒక 33 మందిని తీసుకున్నాను. అంటే ఒక బ్లైండ్ చూపులేని వాళ్ళు అనేసరికి సహజంగా అందరూ కూడా సంగీతం వైపు మొగ్గు చూపుతారు. అందరూ సంగీతం వైపు మొగ్గు చూపితే అందరినీ చూపులేని వాళ్ళందరినీ సంగీతం దీనిలోనే మనం ఇంట్రడ్యూస్ చేస్తే బాగుండదు కదా అని చెప్పి నేను ఒక్కొక్క రంగంలోంచి ఎంచుకున్నాను. ఒక క్రికెటరు, ఒక చెస్ ప్లేయరు, ఒక డాన్సర్, ఒక బ్లైండ్ డాన్సర్. ఆ చూపులేని డాన్సర్ని అడిగాను. అంటే చూపున్న వాళ్ళే హావభావాలు ప్రకటించడం చాలా కష్టం, అలాంటిది చూపులేని అమ్మాయి ఎలా హావభావాలు ప్రకటిస్తుందని ఆ అమ్మాయిని అడిగితే ఆ అమ్మాయి చెప్పింది, వాళ్ళ గురువుగారు చెప్తారట ఒక సిచ్యుయేషన్ని, తర్వాత ఇలాగ హావభావాలు ఇలాగ ప్రదర్శించాలి అని చెప్పి ఒక సిచ్యుయేషన్ చెప్పినప్పుడు వాళ్ళ హావభావాల్ని ఆ అమ్మాయి మనసులో తను ఇలా చెయ్యాలి అని చెప్పి అనుకుని తను హావభావాలు ప్రకటిస్తానని చెప్పి చెప్పింది. చాలా అద్భుతంగా డాన్స్ చేసింది. నేనే ఆశ్చర్యపోయాను ఆ అమ్మాయి డాన్స్ చూసి, కూచిపూడి డాన్సర్. సో ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రంగంలో ఉన్నారు, రాణిస్తున్నారు. సో వీళ్ళందరూ రాణిస్తున్నప్పుడు పోరాడుతున్నప్పుడు మనం ఎందుకు మృత్యువుని ఆహ్వానించాలి? ముఖ్యంగా ఈ పుస్తకం అందరికీ రీచ్ అవ్వాలి అనే ఉద్దేశంతో నేను ఈ పుస్తకం మీద సెమినార్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతోంది. నేను ఈ అందరికీ పుస్తకం ద్వారానే కాదు, నా వ్యక్తిగతంగా కూడా నేను అందరికీ ఒక సందేశాన్ని ఇవ్వదలుచుకున్నాను. ఏమిటి అంటే, దయచేసి మృత్యువుని ఆహ్వానించొద్దు. మీకు ఏ సమస్య ఉన్నా మీరు మీ తల్లిదండ్రులతో కానీ మీరు సన్నిహితులతో కానీ మీరు షేర్ చేసుకోండి. మీరు ఆ సమస్య నుంచి బయటపడటానికి మీరు ప్రయత్నించండి. అంతేకాని ఎవరో ఏదో అనుకుంటారని చెప్పేసి భయపడిపోయి మీరు ఆత్మహత్యల్ని చేసుకోవద్దు. ఈ పుస్తకం పూర్తి చేసిన తర్వాత కూడా చాలామంది నన్ను సంప్రదించడం జరిగింది, మేడం మా గురించి రాస్తారా అని చెప్పి. సో అప్పటికే పుస్తకం అచ్చు అయిపోయింది. సో అందుకని నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, ఈ విజేతలు 2వ భాగము ప్రారంభించాను. ఇప్పటికి ఒక 50% పూర్తయింది. ఈ 2వ భాగంలో ఏంటంటే, నేను వివిధ అంతర్జాతీయంగా తీసుకెళ్లాలని అనుకుంటున్నాను కాబట్టి వివిధ రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళని కూడా కొంతమంది నేను వాళ్ళ గురించి కూడా సమాచారాన్ని సేకరించి రాయటం జరిగింది. ఈ 2వ భాగాన్ని కూడా నేను ఇంగ్లీష్లోకి తర్జుమా చేయించి దాన్ని కూడా అంతర్జాతీయంగా తీసుకెళ్లాలనే ఆలోచనలో ఉన్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఛానల్ 99 వాళ్ళకి ధన్యవాదాలు. చూశారు కదా, ఇది ఇవాల్టి లైఫ్ అండ్ స్టైల్. ఈ ప్రోగ్రాం మళ్ళీ చూడాలనుకుంటే YouTube/99 TV తెలుగులో చూసేయండి. రేపు మరిన్ని కొత్త అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.